కాన్స్టిపేషన్ ప్రాబ్లం చాలామంది ఈ కాలంలో చూసినట్టయితే చిన్నపిల్లలతో సహా కాన్స్టిపేషన్తో బాధపడుతున్నారు. అంటే వాళ్ళకు కూడా తెలియదు వాళ్ళు యాక్చువల్ కాన్స్టిపేషన్ ఉందనే విషయం. ఒక రోజు 2 రోజులు ఆ గట్లో అంటే పెద్ద ఇంటెస్టైన్స్లో స్టోర్ అయిపోయి ఉంటుందన్నమాట, పిటం కట్టేసి ఉంటుంది. చాలా ప్రమాదం అది. కానీ చాలామందికి తెలియదు. లోపలంతా అంత వేస్ట్ అంతా నిలవ ఉన్నట్టయితే లోపల ఆ బ్యాక్టీరియా కానీ ఆ గట్ అంతా కూడా ఏమవుతుంది, ఈ మధ్య IBS ప్రాబ్లం వస్తుంది, ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ అని, క్రోన్స్ వస్తున్నాయి, అనేక రకాలైనటువంటి బౌల్ డిసీజెస్ వచ్చేస్తున్నాయి. కాబట్టి తప్పనిసరిగా అందరూ చేయాల్సింది ఏంటంటే గట్ క్లీనింగ్ బాగా చేసుకోవాలి. మాకు కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉందనే విషయం కొంతమంది తెలుస్తుంది, అది తెలుసుకోకుండా కూడా ఏదో అవుతుందని అనుకుంటూ ఉంటారు, కష్టపడుతూ ఉంటారు. న్యాచురల్గా మనకు ఒక ఆవు పేడ ఎలా వస్తుందో అంత సింపుల్గా మోషన్ అయ్యేటట్టు ఉండాలి. అలా ఉండాలంటే ఏం చేయాలి, మనం ఫైబర్ ఫుడ్ తీసుకోవాలి, చక్కగా న్యాచురల్గా సింపుల్ డైట్ తీసుకోవాలి, ఎక్కువ లిక్విడ్ డైట్స్ తీసుకుంటూ ఉండాలి. మన ఆహారంలో సగం లెక్క కూరగాయలే ఉండాలి, కూరగాయలు ఇలా ఫైబర్ ఫుడ్స్ న్యాచురల్గా. సో అలాగే ఏదైనా రాగి జావ లాంటిదో అంబలి లాంటిదో తీసుకోవడం వీటికి చక్కగా ఉపయోగపడుతుంది. ప్రాబ్లంకైనా సొల్యూషను మన ఆహార పదార్థాల్లోనే ఉంటుంది. సో కాబట్టి దాన్ని మనం జాగ్రత్త చేసుకోవాలన్నమాట. అది ఎలా జాగ్రత్త పడాలి, కేవలం ఈ తీసుకునేటువంటి ఇంగ్రీడియంట్స్ మార్చాలి. మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఉప్మా చేసుకున్నారు, దేంతో చేస్తారు, మీరు ఏదో వైట్ రవ్వతో చేసేస్తారు, లేదంటే దోశలు వేస్తారు, అవన్నీ వైట్ రవ్వతో చేస్తారు. అది మిల్లెట్స్ కానీ బ్రౌన్ రైస్ కానీ అలాంటి దాటితో మీరు బ్రేక్ఫాస్ట్ చేసుకోవాలి. కానీ వీలైనంత వరకు కూడా ఆయిలీ ఫుడ్స్ ఇలాంటివి ఎంకరేజ్ చేయొద్దు. వీలైనంత వరకు ఫైబర్స్ తోటే తీసుకోండి ఎక్కువ. అంటే స్టీమ్డ్ వెజిటబుల్స్, తర్వాత కొబ్బరికాయ తురుము, ఇలాంటి వాటిని యూజ్ చేసుకోండి. అంతే. దాంతోపాటు ఆకుకూరలు కాయగూరలు ఎక్కువ పెట్టుకోండి. కొంతపాటు ఈ హస్క్తో ఉండేటువంటి ఫుల్ గ్రెయిన్స్ తోటి పెసరపప్పు లాంటివి తీసుకోండి. అలాగే బ్రౌన్ రైస్ కానీ మిల్లెట్ కానీ తీసుకోండి. అది ఫుడ్లో ఉండాల్సింది. వైట్ రైస్ చాలా ప్రమాదం. వైట్ రైస్ తోటి చాలామందికి కాన్స్టిపేషన్ వస్తుంది. అంతేకాకుండా ఆయిలీ ఫుడ్స్ ఎక్కువ తినేస్తూ ఉన్నారు. ఇంకోటి స్నాకింగ్ ఎక్కువ తినడం వల్ల కూడా కాన్స్టిపేషన్ వస్తుంది. స్నాకింగ్ అంటే ఎప్పుడు పడితే అప్పుడు ఏది పడితే అడుగు పకోడీలు, బజ్జీలు, ఇంకా రకరకాల బయట ఏం కనబడితే తినేస్తాం. అంటే ఎప్పుడైనా ఏదైనా స్నాక్స్ ఫ్రెండ్స్ వస్తున్నారు, ఓకే వాళ్ళతో ఏదో తినాలంటే తింటూ ఉంటారు. అలా ఎప్పుడు తినకూడదు. అంటే మరి ఫ్రెండ్స్ ఉన్నారు కదండి, హ్యాపీగా మరి అందరూ ఎంజాయ్ చేయాలి. ఎంజాయ్ చేయాలంటే చేయండి, కొన్ని నీళ్ళు తాగండి, లేదంటే కొంచెం నిమ్మకాయ నీళ్ళు తాగండి. ఎంజాయ్ చేయాలంటే ఈ ఆరోగ్యం పాడు చేసుకుని ఎంజాయ్ చేయకూడదు. అది కరెక్ట్ పద్ధతి కాదు. సో కాబట్టి చాలామంది చేసే తప్పు అని ఏంటంటే, చూడండి, కొంతమంది స్మోకింగ్ చేసేవాళ్ళు ఉంటారు. స్మోకింగ్ చేస్తే కానీ వాళ్ళకి మోషన్ రాదు. దానికి కారణం ఏంటి, అది అలవాటుగా మారిపోయింది అనమాట. మరి ఆ స్మోకింగ్ ఎందుకు అలవాటు అయింది, ఆ గ్రూప్ ఆఫ్ పీపుల్ అక్కడ స్మోకర్స్ అందరు కలిసి వాళ్ళు ఎంజాయ్ చేసుకుందాం అన్న అలాంటి గ్రూప్ తయారవుతారు. మరి మనం మంచి పద్ధతిలో ఉండాలంటే సత్సాంగత్యంలో ఉండాలి, మంచి సాంగత్యంలో. కాబట్టి చేంజ్ యువర్ కంపెనీ, చేంజ్ యువర్ యాటిట్యూడ్, చేంజ్ యువర్ కల్చర్. ఆ కల్చర్ మార్చుకోవాలి, జీవన విధానం మార్చుకోకుండా ఏదో అదే పద్ధతిలో ఉండి ఇవన్నీ చెయ్యకూడనటువంటి పనులు, ఇవన్నీ ఏంటంటే వికర్మలు అంటారు భగవద్గీతలో, చేయకూడనటువంటి పనులు. దానివల్ల ఏమవుతుంది, నువ్వు ఆరోగ్యం చెడగొట్టుకుంటున్నావు, వాతావరణాన్ని చెడగొడుతున్నావు, మిగిలిన పక్క వాళ్ళని కూడా చెడగొడుతున్నావు. ఇన్ని రకాలుగా స్మోకింగ్ వాళ్ళు కానీ, డ్రింకింగ్ వాళ్ళు కానీ, జంక్ ఫుడ్స్ వాళ్ళు కానీ. ఈ మధ్య ముఖ్యంగా కాలేజ్ పిల్లలు కానీ చాలామంది స్టూడెంట్స్ బయట, ఈవెన్ స్కూల్ స్టూడెంట్స్ కూడా ఈ మధ్య ఇష్టం వచ్చినట్టు బయట స్నాక్స్ తినేస్తున్నారు. చూడండి, విపరీతమైన వెయిట్ పెరిగిపోతున్నారు. ఆ స్నాక్స్ ఎటువంటి స్నాక్స్, అవి ఏవో ఆయిల్స్తో చేస్తారు, కల్తీ ఆయిల్స్. వాటిల్లో ఎన్నో అడల్టరేటెడ్ ఈ కెమికల్స్ ఉంటున్నాయి. ఇవన్నీ తినేసి రకరకాలుగా మధ్యలో ఇన్నిసార్లు తింటే ఎలాగా డైజెషన్ తట్టుకోలేదు. ఇంటెస్టైన్స్ అన్నీ కూడా ఫుల్ అయిపోయి ఉంటాయి. ఫుల్ అయిపోయి ఉండడం వల్ల వాళ్ళకి కాన్స్టిపేషన్ ప్రాబ్లం వస్తుంది. మైండ్ కూడా బ్లాక్ అయిపోతుంది. చాలామంది కార్పొరేట్ స్కూల్లో చూస్తూ ఉంటాం,
వాళ్ళందరూ కూడా ఎక్కువ తినేసి తిండి ఎక్కువైపోయి వాళ్ళకి మైండ్లన్నీ కూడా డల్ అయిపోతాయి అన్నమాట. కాన్‌స్టిపేషన్ ప్రాబ్లమ్ విపరీతంగా స్టార్ట్ అయిపోతుంది. సో కాబట్టి అలాంటి సమస్య తెచ్చుకోకుండా ఉంటుంటే ఫస్ట్ స్టాప్ స్నాకింగ్. స్నాకింగ్ ఈజ్ ఎ బిగ్ ఈటింగ్ డిజార్డర్. మనకి 2 ఆహారాలకు మధ్యలో తప్పనిసరిగా 5 గంటల గ్యాప్ ఉండాలి మినిమమ్. అంతేకాకుండా మధ్యలో వాటర్ వెళ్తూ ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ చిన్న పలుకు కూడా లోపలికి మధ్యలో వెళ్ళడానికి లేదు. స్నాక్స్ అనేది ఒకటి ఒక ఆహారం పెట్టుకుంటా అంటే ఒక ఫుడ్ పెట్టుకోండి. అది మూడు టైంలో ఒకటి స్నాక్స్ అంటే లైట్ మీల్ తీసుకోండి, డిన్నర్ అంతే. ఎటువంటి స్నాక్స్ అంటే ఫ్రూట్స్ మాత్రమే, అంతేకాని వండిన పదార్థాలు స్నాక్స్ కాకూడదు. అది అంటే మీరు ఏది వండిన పదార్థం తినాలనుకున్నా లంచ్ చేసినప్పుడు తినండి, డిన్నర్ చేసినప్పుడు తినండి. అలా ఏదో ఒక టైం వండిన పదార్థాలతో పాటు తీసుకోండి. అంతేగాని మధ్యలో ఏదైనా స్నాక్స్ పిల్లలకి పెడదాం అనుకున్నా కానీ, మాకు ఆశ్రమంలో చాలామంది పిల్లలు ఉంటారు, వాళ్ళందరికీ హెల్దీ లైఫ్ స్టైల్ ఉంటుంది. ఈవినింగ్ స్నాక్ అంటే ఏముంటుంది, ఫ్రూట్ ఉంటుంది. దానివల్ల ఏమవుతుంది, ఫ్రూట్ 1 అవర్లో అరిగిపోతుంది. అది చాలా చక్కగా గట్టికి మంచిగా హెల్ప్ చేస్తుంది, ఫైబర్ ఉంటుంది. సో ఆ విధంగా ఫ్రూట్ యాజ్ ఎ స్నాక్ అనమాట. సో ఆ విధమైనటువంటి అలవాటు మేము ఇక్కడ గురుకుల సిస్టంలో వీళ్ళకి చెప్తూ ఉంటాం. వాళ్ళు అలా అలవాటు చేసుకోవడం వల్ల వాళ్ళకి ఏ వ్యాధి రాదు, ఒబెసిటీ ప్రాబ్లం ఉండదు, కాన్‌స్టిపేషన్ ప్రాబ్లం ఉండదు, చక్కటి డైజెషన్ ఉంటుంది. అలాంటి పద్ధతి అలవాటు చేసుకోవాలన్నమాట. కాబట్టి ఇప్పుడైనా ఈ యొక్క పద్ధతి మార్చుకుని బాగా కాన్‌స్టిపేషన్ విపరీతంగా ఉన్నటువంటి వాళ్ళు ఎర్లీ మార్నింగ్ అల్లం ముక్క దంచుకుని వేసుకుని గోరువెచ్చని నీళ్ళు తాగి అది తీర్చుకోండి. అంతేకాకుండా ఆముదం తాగడం ఒకటి, వారానికి ఒకసారి ఇలా క్లీనింగ్ పెట్టుకోండి. అలాగే యోగాలో మనకి కొన్ని టెక్నిక్స్ ఉన్నాయి, దౌతి క్రియ, వస్తి క్రియ, ఇలాంటి క్రియలు, ఆ క్రియలు కూడా ఉపయోగించుకోండి. అండ్ ఎల్ఎస్పి, లఘుశంఖ ప్రక్షాళన అంటాం. ఇలాంటివన్నీ కూడా మనం తర్వాత క్లాస్లో చెప్పుకున్నాం. బట్ ఇవన్నీ మీరు చక్కగా ఉపయోగించుకుని చేసుకోవచ్చు. బట్ ఫస్ట్ అయితే డైట్ మీద మాత్రం కరెక్ట్గా చేంజ్ చేసుకోవాలి. చేంజ్ చేసుకోవడం వల్ల కాన్‌స్టిపేషన్ ప్రాబ్లమ్ని పూర్తిగా తొలగించుకోవచ్చు.